హాయ్ ఆల్, వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సిలబస్ ఏముందో, ఏ చాప్టర్ ఏ బుక్ నుండి చదవాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. నేను టోటల్ సిలబస్ని టాపిక్స్ వైజ్ డివైడ్ చేసుకొని ఏ టాపిక్ ఏ బుక్లో ఉందో క్లియర్గా నోట్ చేసుకొని ప్రిపేర్ అవుతున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి. ఫస్ట్ చాప్టర్ బయాలజికల్ సైన్స్. ఇందులో ఇంపార్టెన్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ ఈ టాపిక్ మనకి జువాలజీ ఫస్ట్ ఇయర్ 6th యూనిట్లో అండ్ బాటనీ సెకండ్ ఇయర్లో, నెక్స్ట్ జువాలజీ సెకండ్ ఇయర్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ, ఇది మనకి బాటనీ ఫస్ట్ ఇయర్ సెకండ్ చాప్టర్లో అండ్ జువాలజీ ఫస్ట్ ఇయర్లో క్లియర్గా ఉంది. బయాలజిస్ట్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, ఇది మనం 6th to 12th చదివేటప్పుడు బుక్లో మనకి కనిపించిన ప్రతిసారి సైంటిస్ట్లని అండ్ ఇన్స్టిట్యూషన్స్ని ఒక దగ్గర నోట్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ చాప్టర్ లివింగ్ వరల్డ్, జీవ ప్రపంచం. ఇందులో ఫస్ట్ టాపిక్ జీవం లక్షణాలు. ఈ టాపిక్ మనకి జువాలజీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ యూనిట్లో అండ్ బాటనీ ఫస్ట్ ఇయర్లో, నెక్స్ట్ కొంతవరకు 9th 5th యూనిట్లో, 8th 6th యూనిట్లో ఉంది. వర్గీకరణ, ఈ టాపిక్ మనకి జువాలజీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ యూనిట్లో అండ్ బాటనీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ యూనిట్లో ఉంది. నెక్స్ట్ చాప్టర్ మనకి మైక్రోబియల్ వరల్డ్, సూక్ష్మజీవుల ప్రపంచం. ఇందులో వైరస్, బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగి, ప్రోటోజువన్స్, ఉపయోగ అండ్ హానికర సూక్ష్మజీవులు, డిసీజెస్, అక్యూట్ అండ్ క్రోనిక్ డిసీజెస్, యాంటీబయోటిక్స్ అండ్ వ్యాక్సిన్స్. ఈ టాపిక్స్ అన్నీ మనకు జువాలజీ ఫస్ట్ ఇయర్లో అండ్ బాటనీ ఫస్ట్ ఇయర్ 5th యూనిట్లో, నెక్స్ట్ బాటనీ సెకండ్ ఇయర్ 6th యూనిట్లో, 8th 3rd యూనిట్లో, 8th క్లాస్లో అండ్ జువాలజీ సెకండ్ ఇయర్ 8th యూనిట్లో, జువాలజీ సెకండ్ ఇయర్ 8th యూనిట్లో కొంతవరకు వ్యాక్సిన్స్ అండ్ యాంటీబయాటిక్స్ టాపిక్స్ ఉండడం జరిగింది. నెక్స్ట్ 4th చాప్టర్ కణం అండ్ కణజాలాలు. ఇందులో ఫస్ట్ టాపిక్స్ డిస్కవరీ ఆఫ్ సెల్. ఈ టాపిక్ మనకు 8th క్లాస్లో ఉంది. డైవర్సిటీ ఇన్ సెల్స్ 8th 9th క్లాస్లో ఉంది. నెక్స్ట్ సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ 8th and 9th క్లాస్లో ఉంది. నెక్స్ట్ ప్రోకారియేట్ అండ్ యూకారియేట్ సెల్. ఈ టాపిక్ మనకు 8th 9th ఇంటర్ అండ్ బాటనీ ఫస్ట్ ఇయర్ 5th యూనిట్లో ఉంది. నెక్స్ట్ సెల్ ఆర్గనెల్స్, ఇది 9th సెల్ ఆర్గనెల్స్. ఈ టాపిక్ మనకు 9th క్లాస్ 3rd యూనిట్లో ఉంది. నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, ఈ టాపిక్ మనకి బాటనీ ఫస్ట్ ఇయర్ 5th యూనిట్లో ఉంది. డిఫరెన్స్ ఆఫ్ ప్లాంట్ సెల్ అండ్ ఎనిమల్ సెల్, ఈ టాపిక్ మనకు 8th క్లాస్ 9th క్లాస్ అండ్ బాటనీ ఫస్ట్ ఇయర్ అండ్ జువాలజీ ఫస్ట్ ఇయర్లో ఉంది. నెక్స్ట్ సెల్ డివిజన్, మైటోసిస్, మియోసిస్, ఈ టాపిక్ 10th క్లాస్ అండ్ బాటనీ ఫస్ట్ ఇయర్లో ఉంది. నెక్స్ట్ ప్లాంట్ అండ్ యానిమల్ టిష్యూస్, కణజాలాలు, ఈ టాపిక్ 9th క్లాస్లో ఉంది. స్ట్రక్చర్స్, కణజాలాల స్ట్రక్చర్, ఫంక్షన్స్ అన్నీ జువాలజీ ఫస్ట్ ఇయర్ అండ్ బాటనీ ఫస్ట్ ఇయర్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ 5th చాప్టర్ మనకి ప్లాంట్ వరల్డ్లో చాలా టాపిక్స్, మార్ఫాలజీ, రూట్, స్టెమ్, లీఫ్, ఇన్ఫ్లోరెసెన్స్, ఫ్రూట్ అండ్ సీడ్, స్టెమ్, ఫోటోసింథసిస్, ట్రాన్స్పోర్టేషన్ ఎట్సెట్రా, ఇలా చాలా ఉండడం జరిగింది. మార్ఫాలజీ అనగానే బాటనీ ఫస్ట్ ఇయర్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కొంతవరకు 6th క్లాస్ 10th క్లాస్ 7th క్లాస్ ఈ క్లాస్లలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బాటనీ ఫస్ట్ ఇయర్ 6th యూనిట్లో ఇవ్వడం జరిగింది. ఫోటోసింథసిస్ బాటనీ సెకండ్ ఇయర్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ ఫోటోసింథసిస్, ట్రాన్స్పిరేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఈ టాపిక్స్ బాటనీ సెకండ్ ఇయర్లో అండ్ 10th క్లాస్లో ఉండడం జరిగింది. వేరుపీడనం 10th క్లాస్లో అండ్ బాటనీ సెకండ్ ఇయర్లో ఉండడం జరిగింది. ద్రవోద్గమం టాపిక్ మనకు 10th క్లాస్లో ఉంది. శ్వాసక్రియ 10th క్లాస్లో ఉంది. విసర్జన 10th క్లాస్లో ఉంది. ప్రత్యుత్పత్తి, ప్లాంట్ హార్మోన్స్ 10th క్లాస్లో ఉంది. ఎకనామిక్ ఇంపార్టెన్స్ 8th 9thలో ఉంది. అగ్రికల్చర్, ఆపరేషన్, ప్రొడక్షన్ ఆఫ్ స్పీడ్స్ ఎట్సెట్రా, క్రాప్స్, ఇవన్నీ మనకు స్కూల్ బుక్స్లో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనకి 6th చాప్టర్ ఎనిమల్ వరల్డ్లో మూమెంట్ ఇన్ ఎనిమల్స్, ఇది 6th క్లాస్లో ఉంది. ఎనిమల్స్ బిహేవియర్ 9th క్లాస్లో ఉంది. రిప్రొడక్షన్ 10th క్లాస్లో అండ్ జువాలజీ ఫస్ట్ ఇయర్, జువాలజీ సెకండ్ ఇయర్లో ఉంది. ఓవిపారస్ అండ్ వివిపారస్ ఎనిమల్ 8th క్లాస్లో,
8th క్లాస్లో ఉంది. ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ 8th క్లాస్ 5th యూనిట్లో ఉంది. నెక్స్ట్ సెన్స్ ఆర్గాన్స్ 10th క్లాస్ అండ్ జువాలజీ 2nd ఇయర్లో ఉంది. డైజెస్టివ్ సిస్టమ్ అండ్ రెస్పిరేటరీ, సర్క్యులేటరీ, ఎక్స్క్రియేటరీ, నర్వస్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, ఈ టాపిక్స్ అన్నీ మనకి 10th అండ్ జువాలజీ 2nd ఇయర్లో ఉన్నాయి. నెక్స్ట్ సెన్స్ ఆర్గాన్స్ 9th క్లాస్ 6th యూనిట్. నెక్స్ట్ సెన్స్ ఆర్గాన్స్ 9th క్లాస్ 6th యూనిట్లో అండ్ జువాలజీ 2nd ఇయర్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ రిప్రొడక్షన్ హెల్త్, HIV AIDS, ఇది 10th క్లాస్లో ఉండడం జరిగింది. బర్త్ కంట్రోల్, న్యూట్రిషన్, డిసీజెస్, ఇవన్నీ 10th జువాలజీ 1st ఇయర్, జువాలజీ 2nd ఇయర్లో ఉండడం జరిగింది. హెల్త్ ఏజెన్సీస్, ఎకనామిక్ ఇంపార్టెన్స్, ఎనిమల్ హస్బెండరీ, బ్రీడింగ్ ఎట్సెట్రా, ఇవి ఎట్సెట్రా, డిసీజెస్, స్కిన్ డిసీజెస్ 8th, 9th, 10th జువాలజీ ఇంటర్లో ఉన్నాయి. నెక్స్ట్ జెనెటిక్స్ టాపిక్, ఇందులో చాలా టాపిక్స్ ఉన్నాయి. హెరిడిటీ, ఎవల్యూషన్, మెండల్ లా 10th బాటనీలో ఉంది. 10th అండ్ బాటనీ 2nd ఇయర్లో ఉంది. హెరిడిటీ, ఎవల్యూషన్ 10th క్లాస్ 8th యూనిట్లో అండ్ జువాలజీ 2nd ఇయర్ 7th యూనిట్లో ఉంది. బ్లడ్ గ్రూప్స్ 9th క్లాస్ 3rd యూనిట్లో ఉంది. RH ఫ్యాక్టర్ జువాలజీ 2nd ఇయర్ 4th యూనిట్లో అండ్ 10th క్లాస్లో ఉంది. సెక్స్ డిటర్మినేషన్ 10th క్లాస్లో ఉంది. థియరీస్ ఎవల్యూషన్ ఆఫ్ లామార్క్ అండ్ డార్విన్ 10th క్లాస్ అండ్ జువాలజీ 2nd ఇయర్లో ఉంది. ఎవిడెన్స్ ఆఫ్ ఎవల్యూషన్ జువాలజీ 2nd ఇయర్ అండ్ 10th క్లాస్లో ఉంది. ఎంబ్రియాలజీ అండ్ ఫోసిల్స్, హ్యూమన్ ఎవల్యూషన్, ఇవన్నీ 10th క్లాస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ అవర్ ఎన్విరాన్మెంట్ టాపిక్ అనేది చాలా పెద్ద టాపిక్. ఈ టాపిక్ సిలబస్ మనకు 6th to 12th చదివేటప్పుడు లాస్ట్లో ఎన్విరాన్మెంటల్ అనే టాపిక్ మీద 6th ఆల్ క్లాసెస్లో ఆల్మోస్ట్ కవర్ అయింది. ఇవన్నీ ప్రతి క్లాస్లో ఎన్విరాన్మెంటల్ చాప్టర్ చూసుకోండి. నెక్స్ట్ అవర్ ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ మన పర్యావరణం. ఈ టాపిక్ అనేది మనకు 8th, 9th, 10th బాటనీ జువాలజీలో కవర్ చేయడం జరిగింది. ప్రతి లెసన్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ టాపిక్ అప్లైడ్ బయాలజీలో కల్చర్స్ ఉన్నాయి, ట్రెండ్స్ ఉన్నాయి. ఇవి 8th క్లాస్ అండ్ జువాలజీ 2nd ఇయర్లో ఉండడం జరిగింది. ఈ టాపిక్స్ అన్నీ క్లియర్గా నోట్ చేసుకొని ఒక దగ్గర నోట్ చేసుకొని డైలీ సబ్జెక్ట్ వైజ్ డివైడ్ చేసుకొని చదవండి. చాలా సింపుల్గా అనిపిస్తుంది. నేను ఫాలో అవుతున్న టెక్నిక్ మీతో షేర్ చేసుకోవడం జరిగింది.